హలో నమస్తే. ఈ లాంగ్వేజ్ మీద ఇది నేను 10వ వీడియో 11వ వీడియో పర్లేదు మీరు వినండి. ఎందుకంటే నేషనల్ ఛానల్లోకి వెళ్ళి గొడవ అవుతుంది. ఇప్పుడు నేషనల్ ఛానల్లో గొడవ అవుతుంది. ఇది అంటే నేషనల్ ఛానల్ చదువుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చేసిన తర్వాత నేషనల్ ఛానల్లో డిబేట్లు పెట్టారు మన లాంగ్వేజ్ రో మీద. ఒక ఛానల్ అతనికి ఇంగ్లీష్ ఛానల్ అతనికి ఇంగ్లీష్ రాదేమో, ఒక అతను ఏమని ప్రమోట్ చేస్తున్నాడంటే, ఛానల్ పేరు చెప్పట్లే ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో అని, హిందీని సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి అని ఒక ఛానల్ అతను ప్రమోట్ చేస్తున్నాడు. ఇంకొక ఛానల్ అతనేమో ఇంగ్లీష్ మస్ట్ బి మ్యాండేటరీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పేసి ఇంకొక ఛానల్ అతను. ఇది ఇంగ్లీష్ ఛానల్, రెండు టాప్ ఛానల్స్. ఒక ఛానల్ ఏమో జగన్ గారి యొక్క మాటలను వేరే విధంగా అర్థం చేసుకుంటే, ఇంకొక ఛానల్ని ఆయన మాటల్ని ఇంకొక విధంగా అర్థం చేసుకుని వాళ్ళకు అనుకూలంగా దాన్ని జర్నలిజం అంటారు. దాన్ని ఏమంటారంటే స్లావరిజం అంటారు. అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఐడియా మీదకి స్లావరీ చేస్తారు అన్నమాట, బానిసత్వం చేస్తారు ఐడియాకి. ఆ ఐడియా పెద్దన ఎవరో ఒకరు ఉంటారు, పెద్దోళ్ళు, అధికారుల కింద బానిసత్వం చేస్తారు. ఓకే, సో అట్లాగే రెండు ఛానళ్ళు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు అర్థమైంది ఒకటే, అసలు నిజం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యం చేసి మాట్లాడాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఇంతవరకు అసలు ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆలోచించి అడిగేసేవాడు. చెప్పాడు ఇంగ్లీషే కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ధైర్యం చేసినట్టే అతను ఇప్పుడున్న కండిషన్లో. ఓకే, సరే, అవుట్ రైట్గా హిందీని నేను అపోజ్ చేస్తున్నాను, అవుట్ రైట్గా హిందీని రానివ్వను అని ఇప్పుడుగా అనలేడని నేను అనుకుంటున్నా. కొద్ది పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ మారిన తర్వాత మరి అంటాడా మళ్ళీ, లేదంటే జై హిందీ అంటాడా అనేది భవిష్యత్తులో మనకు తెలియదు. జగన్ గారి స్టేట్మెంట్ని మనం పక్కన పెడితే, బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ షూర్, హిందీ ఇంపోజిషన్ దానికి సంబంధించి మన నేషనల్ నాయకులు, అక్కడ నేషనల్ ఛానల్లో ప్రతినిధులు ఎవరు ఉంటారు కదండి, ప్రతి పార్టీకి ఒక ప్రతినిధి ఉంటారు కదా. ఆ ప్రతినిధులు వాళ్ళు నేషనల్ ఛానల్లో కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారు, హిందీ అనే దాన్ని భాషను పెంపొందిస్తుంది, దానివల్ల నష్టం లేదు, దానివల్ల ఇంకొక భాష నేర్చుకోవాలి, ఇంకొక 10 భాషలు నేర్చుకోవాలి, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల అద్దె వస్తాయి. అసలు వెనక ఎజెండా ఏంటి అర్థం చేసుకున్నారా? హిందీ వెనక ఎజెండా ఏంటి? దాని వెనక అది మొదలెట్టిన వాళ్ళు ఇప్పుడు నిప్పు రాజేసిన వాళ్ళు ఉన్నారు కదా, నిప్పు రాజేశారు ఎవరో. దాని మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చొని అంటే వీళ్ళని తిడతారని, మీరు ఎందుకు సార్ హిందీని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సార్ అని అంటే తిడతారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు అక్కడ కూర్చొని 100 భాషలు నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి కదా అదే అంటున్నారు అని కవర్ డ్రైవ్లు వీళ్ళు కొడుతున్నారు కింద వాళ్ళు. పైన నిప్పేసిన వాళ్ళు ఉన్నారే, ఆ నిప్పేసిన వాళ్ళ ఎజెండా ఏంటి అర్థమైందా? ఇదంతా ఎందుకు? ఇప్పుడు అసలు ఈ యొక్క త్రిభాష దాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి మన మోడీ గారి ప్రభుత్వం ఉంది. అమిత్ షా గారు ప్రసంగాలు ఇస్తూ చాలాసార్లు ఒక మాట అన్నారు, ఏమని, కొలోనియల్ లీగసీకి మారుపేరే ఇంగ్లీషు, మనం ఇంగ్లీష్ ఎందుకు వాడాలి, అది బ్రిటిష్ వాళ్ళ భాష, కొలోనియల్ లెగసీ, అది మనం హిందీ వాడాలి లింక్ లాంగ్వేజ్గా అని అన్నారు కదా మన రీసెంట్గా. అంటే అర్థం ఏంటి, ఇంగ్లీష్ని కొలోనియల్ పేరుతోటి ఇంగ్లీష్ని తొక్కేసి దాని ప్లేస్లో లింక్ లాంగ్వేజ్గా హిందీ పెడదామనేది ఫస్ట్ ఆ యొక్క డిస్కషన్కి పెట్రోల్ పోసి నిప్పిపెట్టినటువంటి నాయకుల ఎజెండా అది వెనక. అవును కదా, హిందీ షుడ్ బి లింక్ లాంగ్వేజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇంగ్లీష్. ఎందుకు ఇప్పుడు వరకు నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్కి మన లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా ఉంది, ఎందుకంటే మనకి హిందీ రాదు కాబట్టి. ఇంగ్లీష్ ఎందుకు లింక్ లాంగ్వేజ్గా ఉండాలి, హిందీ నేర్పించేస్తే సౌత్ ఇండియా వాళ్ళకి ఇక ఇంగ్లీష్ అవసరం లేదు అన్నప్పుడు ఇదంతా ఇదంతా ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా నాన్ సెన్స్ కదా. 100 భాషలు నేర్చుకుంటే మిమ్మల్ని డాక్టర్ ఉద్యోగాలు ఇస్తారు, 1000 భాషలు నేర్చుకుంటే మీకు అవార్డులు ఇస్తారు, ఇవన్నీ కూడా నాన్ సెన్స్. అది ఎజెండా, అసలు ఎజెండాకి డీవియేషన్, అది కవర్ డ్రైవ్లు కుట్టేది కదా ఇదంతా. ఓకే, ఇంకొకటి వాళ్ళకి స్పెసిఫిక్గా హిందీని ప్రమోట్ చేస్తున్నారు కదా ఇంగ్లీష్కి బదులుగా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని పెట్టి 3 భాషలు కంపల్సరీగా నేర్చుకోవాలి,
2 మస్ట్ బి ఇండియన్ లాంగ్వేజెస్ అని పెట్టారండి. 2 మస్ట్ బి ఇండియన్ లాంగ్వేజ్. 3 భాషలు నేర్చుకోండి అని అంటే పర్లేదు, వాళ్ళ ఇష్టం, నేర్చుకుంటే నేర్చుకుంటారు, లేకపోతే లేదు. 2 భాషలు నేర్చుకోవడానికి గింగరాలు తిరుగుతుంటే సరే 3 భాషలు సరే నేను ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతోటే 3 నేర్చుకుందామని ఒకవేళ ముందుకు వెళ్ళిన యు ఆర్ కెప్ట్ ఇన్ కండిషన్ దట్ 2 మస్ట్ బి ఫ్రమ్ ఇండియన్ లాంగ్వేజెస్. 2 మస్ట్ బి ఇండియన్ లాంగ్వేజెస్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓకే అండి, ఒకటి తెలుగు, ఇంకొకటి నేను తమిళ్ తీసుకుంటాను, తమిళ్ టీచర్లు ఉన్నారా? కన్నడ తీసుకుంటాను, కన్నడ టీచర్లు ఉన్నారా? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా? తెలుగు తమిళ్ టీచర్ని, కన్నడ టీచర్ని ప్రొవైడ్ చేస్తుందా? హిందీ టీచర్లు అంటే గతంలో మనకి హిందీ టీచర్లు ఉన్నారు. గతంలో ఇందిరాగాంధీ టైంలోనూ ఒక అగ్రిమెంట్ ఉంది, వాళ్ళకి మనకి అగ్రిమెంట్. మీ భాషను మేము నేర్చుకుంటాం, మా భాషను మీరు నేర్చుకుంటాం అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు మన భాషను వాళ్ళు నేర్చుకోవట్లేదు. వాళ్ళకి 3 భాషలు, ఇప్పుడు హిందీ భాష ఉంది ఆల్రెడీ, ఆ హిందీ వాళ్ళు తమిళ్ కానీ తెలుగు కానీ ఒకటి నేర్చుకోవాలని అగ్రిమెంట్ ఉంది, వాళ్ళు నేర్చుకోకుండా ఇది ఒకటి పెట్టి ఇండైరెక్ట్గా ఎన్ఈపి అని పెట్టి 3లో 2 మస్ట్ బి లోకల్ లాంగ్వేజ్ అని వాళ్ళకి తెలుసు. తమిళ్ టీచర్, తెలుగు ఆంధ్రప్రదేశ్లో తమిళ్ టీచర్ ఉండడు, తమిళనాడులో తెలుగు టీచర్ ఉండడు, హిందీ టీచర్లు ఉంటారు. బికాజ్ ఆఫ్ ఇందిరాగాంధీ కంపల్సరీగా వీళ్ళందరినీ హిందీకి నడతారని చెప్పేసి ఒక ప్లాన్గా పెట్టిందే కదా. అది వెనక ఎజెండా అర్థం చేసుకోకుండా ఇదంతా కూడా ఊరికి నేషనల్ ఛానల్లో కూర్చొని బ్యాటింగ్ చేస్తే ఉపయోగం లేదు. దానివల్ల దర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. ఇప్పుడు నాన్ హిందీ స్టేట్లు, సదరన్ స్టేట్లు ఎందుకు గొడవ చేస్తున్నాయి? వాళ్ళ ఎజెండా అర్థం చేసుకున్నారు కాబట్టి వెనక బ్యాక్గ్రౌండ్ అర్థం. అదర్వైజ్ హిందీ వల్ల ఏందండి నష్టం? ఏంది హిందీ వల్ల నష్టం లేదు. నీ హిందీ నేర్పించడం వల్ల నీ వెనకున్నటువంటి ఎజెండా వల్ల నష్టం ఉంది. ఎజెండా వల్ల దేస్ నో, మా లోకల్ కల్చర్ని దొక్కేస్తారు, తెలుగు భాషను దొక్కేస్తారు. స్లోగా తెలుగు భాష కాస్త నార్త్, ఇది ద్రవిడియన్ కల్చర్ కాస్త, ఈ ద్రవిడియన్ ల్యాండ్లో రకరకాల భాషలు, సంస్కృతులు, భిన్న సంస్కృతులు, మన యొక్క మొత్తం ఐడెంటిటీ మొత్తం పోయి మొత్తం కూడా అది బీహార్, ఉత్తరప్రదేశ్ అట్లాంటి వాళ్ళ సంస్కృతిలోకి స్లోగా తీసుకెళ్తారని కదా. సౌత్లో ఉన్నటువంటి తమిళనాడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఓకే, తెలుగు వాళ్ళు ఎందుకు ఊరికి అక్కడ కూర్చొని నేషనల్ ఛానల్లో కూర్చొని 30 రాసుకుంటూ ఉద్యోగాలు ఇస్తారు, డాక్టర్లు చేస్తారు, నర్సులు చేస్తారు, ఇవన్నీ ఎందుకు మనకి? వై డోంట్ యూ ప్రజెంట్ ది ఎగ్జాక్ట్ ఎజెండా బిహైండ్ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ? కల్చరల్ ఐడెంటిటీ, ఫెడరల్ కన్సర్న్స్ చాలా బాధలు ఉన్నాయండి. దానివల్ల ఫెడరల్ కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పటికే మన సౌత్ మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువ అవుతుందని ఏడుస్తున్నారు. మళ్ళీ భాషను కూడా తీసుకొచ్చామంటే రేపు పొద్దున మొత్తం వాళ్ళు ఏం చెప్తే చేయాల్సి వచ్చింది అనేటువంటి బాధలో చాలామంది ఉన్నారు. ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు తీర్చాలి. మీరు ఏలియన్స్లో ఉన్నప్పుడు ఒక మాట, ఏలియన్స్లో లేకపోతే ఒక మాట, మోడీ గారి దగ్గర నుంచి బిస్కెట్ కావాలంటే ఒక మాట, మోడీ గారు మనకొద్దు అంటే ఒక మాట. అట్లా ఉండకూడదు కదా. లోకల్ స్టేటు, రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర సంస్కృతి, రాష్ట్ర భాష, రాష్ట్రం యొక్క క్షేమం షుడ్ బి టాప్ ప్రయారిటీ. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన ఏదైనా తర్వాత ఫస్ట్ యువర్ స్టేట్, ప్రొటెక్ట్ ది స్టేట్ పీపుల్, దట్ షుడ్ బి అవర్ ప్రయారిటీ. దెన్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ లేటర్. మన కల్చర్ మన ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత మనం మిగతా మాట్లాడాలి. ఇది వెనకది. మోరోవర్ ఇప్పుడు హిందీ బదులు ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మనీ, మన పిల్లలు చాలామంది ఇంగ్లీషు, ఫ్రెంచు, జర్మనీ, స్పానిష్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఎందుకు నేర్చుకున్నారంటే దేశంలో ఎక్కువగా మార్కెట్ ఉన్నటువంటి భాషలు ఇవి. ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్. ఓకే, నువ్వు అక్కడ కండిషన్ పెట్టావేమని 3 లాంగ్వేజెస్ మస్ట్ బి ఫ్రమ్ ఇండియా అని. ఆ కండిషన్ లేపేస్తే ఇంగ్లీషు, తెలుగు, ఇంకోటి ఏదో నేర్చుకుంటారుగా, చైనీసో, ఫ్రెంచో, జర్మనో ఏదో ఒకటి నేర్చుకొని అక్కడ ఉద్యోగాలు తెచ్చుకుంటారు కదా, పోయి ఉద్యోగాలు ఉంటాయి కదా అక్కడ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మార్కెట్లో వాళ్ళు స్పెసిఫిక్గా అవి నేర్చుకొని మా దేశం వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఓకే, కానీ మన ఇండియాలో ఆ ప్రాబ్లం లేదు కదా. మన ఇండియాలో నీకు ఇంగ్లీష్ వస్తే, హిందీ వస్తేనే మా రాష్ట్రానికి మీరు ఉద్యోగాలకు రండి అని కండిషన్ లేదు కదండి. ఉత్తరప్రదేశ్లో నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి. ఏమంటే నీకు హిందీ వస్తేనే ఉత్తరప్రదేశ్లో జాబ్ ఇస్తామని ఎవరు అంటలేదు కదా మనల్ని. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ ఉంది కదా, కామన్ భాష.
వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, మనకి ఇంగ్లీష్ వచ్చు. వాళ్ళది ఇంగ్లీష్ మీడియంస్ ఒకే టీచర్ అనుకోండి, గవర్నమెంట్ స్కూల్ టీచరు, వాళ్ళది ఇంగ్లీష్ టీచరు, ఇంగ్లీష్ వస్తే సరిపోద్ది. సీఈఓ, కంపెనీ సీఈఓ ఉద్యోగం అప్లై చేసుకున్నావు, కూలి పని చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్, బీహార్ వెళ్ళరు కదండి. సీఈఓగా చదువుకున్నావు అంటే సీఈఓ పోస్ట్ అప్లై చేసావు, ఇంగ్లీష్ వస్తే సరిపోద్ది. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే చాలా ప్లాన్డ్గా జరుగుతుంది. కాబట్టి హిందీ అవసరం లేదు, ఏదో ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మనీ ఇట్లాంటి కొన్ని మంచి భాషలు నేర్చుకొని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే కొద్దిగా వేరే దేశాలకు వెళ్తే అక్కడ జీతాలు ఎక్కువ వస్తాయి. మనం రోజంతా కష్టపడితే 12,000 ఇస్తున్నారు ఇక్కడ. హిందీ నేర్చుకొని ఇండియాలోనే ఉద్యోగం చేయాలి. ఇండియాలోనే ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తున్నారు? కనీసం మినిమం వేజెస్ యాక్ట్ని ఫాలో అవుతున్నారు ఆ దేశంలో. మినిమం వేజ్ 18,200 రూపాయలు, అంటే మినిమం శాలరీ. అది ఇస్తున్నారా? 50% ఆఫ్ లేబరర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ 8,000, 9,000 రూపీస్. పోనీ పక్క దేశాలకు వెళ్ళి సంపాదించుకున్న వాళ్ళకి మినిమం వేజ్ యాక్ట్ లెక్కన ఊడ్చేవాడికి కూడా 2 లక్షల జీతం వస్తుంది. అమెరికా వెళ్ళి ఊడ్చేవాడికి కూడా 2 లక్షల జీతం ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళు మినిమం వేజ్ యాక్ట్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు కాబట్టి. ఇన్ని లొసుగులు పెట్టుకొని దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆల్ దిస్. ఓకే, సర్జన్స్, సీఈఓలు, ఇప్పుడు డేటా సైన్స్ హిందీలో ఉండిద్దా? కార్పొరేట్ లాయర్లు హిందీలో ఉంటారు. ఇవన్నీ గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఉన్న కెరీర్లు. డేటా సైన్స్, కార్పొరేట్ లాయర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రైట్. సైకియాట్రిస్ట్లకి గ్లోబల్ ప్లాట్ఫామ్లో, మంచి డెంటిస్ట్లకి మంచి గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఉంది. ఈ డెంటల్ డాక్టర్కి ఇండియాలో పెద్ద మార్కెట్ లేదు కానీ, బట్ ఇఫ్ యూ గో అవుట్ సైడ్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ డెంటిస్ట్, అనెస్థిషియాలజిస్ట్, ఎయిర్లైన్ పైలట్. ఇవన్నీ కావాలంటే ఇంగ్లీష్ ఉండాలి. కొలినియల్ భాష అని చెప్పేసి దానికి పేరు తగిలిచ్చేసి హిందీ నేర్పిస్తాము అని అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి వీళ్ళందరికీ. ఓకే, ఫండమెంటల్లీ ఇంగ్లీష్ని చంపేయకూడదు అనేది ఇప్పుడు జగన్ గారు మాట్లాడింది అదే కదా. హిందీ భాష తర్వాత అండి, ఇంగ్లీష్ షుడ్ బి మస్ట్ అన్నాడు. అండ్ ఆయన ఇంగ్లీష్ మస్ట్ అంటే అర్థం నీ హిందీ తీసి పక్కన పెట్టేమని అర్థం జగన్ గారి ఉద్దేశం. ఇంగ్లీష్ షుడ్ బి ఫస్ట్ అన్నాడు. అమిత్ షా గారు ఇంగ్లీష్ ఈజ్ కొలీనియల్ లాంగ్వేజ్ కాబట్టి హిందీని లింక్ అన్నాడు. జగన్ దేశం మొత్తం ఇది ఇంగ్లీష్ పెట్టమన్నాడు అంటే అర్థం ఈయన హిందీ తీసి పక్కన పెట్టమని అర్థం. నాకు అర్థమైంది. మరి ఇంకా ఆయన ఏమన్నాడు అనేది ఇంకా ఆయనకే తెలుసు. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ ది ప్రైమరీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాలి అని అన్నారు. సరే, ఇంక ఇదంతా అండి. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉండాలన్నా, జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా సరే, పర్సనాలిటీ డెవలప్మెంట్ రావాలన్నా, పుస్తకాలు చదవాలన్నా, ఆన్లైన్లో బ్రౌజింగ్ చేయాలన్నా, ఏదైనా మనకి ఇంగ్లీష్ కావాలి. ఓకే, హిందీ వస్తే ఇంగ్లీష్కి ఏం కాదు అనేది వీళ్ళు వెనక డ్రమ్మిస్టులు ఉంటారు కదా, అంటే వీళ్ళు ఏమీ చేయలేక దాన్ని సపోర్ట్ చేసి తిడతారని ప్రజలు డ్రమ్ కొడుతున్నారు కదా, వాళ్ళు ఆ డ్రమ్ కొట్టే వాళ్ళ మాటలు పక్కన పెడితే ది ఒరిజినల్ ఎజెండా ఎవరైతే ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ ఎజెండా డిఫరెంట్గా ఉంది. దాన్ని ఇంగ్లీష్ని చంపేయాలని వాళ్ళ ఎజెండా. దానికి జగన్ గారు కౌంట్ ఇచ్చినట్టే లెక్క నాకు తెలిసిన వరకు ప్రస్తుతానికి. ఇంకా తర్వాత మళ్ళీ జై గారు జై ఇంగ్లీష్ అంటారా, జై హిందీ అంటారా నాకైతే తెలియదు. అదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.